హలో డియర్ కస్టమర్స్, ఈరోజు మేము డాష్ క్యామ్ గురించి తెలుసుకుందాం. డాష్ క్యామ్ అంటే ఏంది? ఇప్పుడు మన కార్లో కొన్ని కార్స్లో డాష్ క్యామ్స్ అనేది అవైలబుల్లో ఉండవు. ఇప్పుడు అప్డేట్ కార్లో డాష్ క్యామ్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు మనకు అవి లైఫ్ అనేవి రావు ఎక్కువ. ఇప్పుడు మనకు అడిషనల్గా డాష్ క్యామ్స్ కావాలి, మనకు ఫ్రంట్లో కూడా రికార్డింగ్ కావాలి, బ్యాక్ రికార్డింగ్ కావాలి. ఇప్పుడు మనకు కార్లో ఉండే కెమెరా ఎలా ఉంటుందంటే డాష్ క్యామ్ మనకు జస్ట్ వ్యూ మాత్రం ఉంటుంది అంతే. ఇప్పుడు మనకు ఇది డాష్ క్యామ్లో అనేది మనకి ఏ విధంగా ఉంటుందంటే మనకు రికార్డింగ్ అనేది ఉంటుంది. మనం వెళ్తున్న మొత్తం రికార్డింగ్ అనేది మనకు అవైలబుల్లో ఉంటుంది. ఆ రికార్డింగ్ ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు మనకు సర్టన్ టైం అనేది, ఆ టైం మనం వెహికల్ అనేది 24 hours కెమెరా అనేది మనకు రన్నింగ్లోనే ఉంటుంది. అది మనకి ఎలా కనెక్ట్ అవుతుందంటే డైరెక్ట్ ఫ్యూజ్ కాడి నుంచి మనం డైరెక్ట్ పవర్ తీసుకొని కెమెరాకి వెళ్తుంది. బ్యాక్ అలాగే మనకు దీంట్లోనే డాష్ క్యామ్స్లోనే కేబుల్స్ వస్తాయి. నేను అవి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు అప్డేట్గా కొత్త మోడల్ కెమెరా అనేది ఒకటి వచ్చింది, K5. ఇది మనకు మీరు చూసింటారు కెమెరాస్ DSLR, ఆ మోడల్ వచ్చింది. కెమెరా ఎలా ఉందంటే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఇది మనకు 4Kలో ఉంటుంది. వీడియో ఎలా అంత క్లారిటీగా ఉంటుందంటే 4K మీరు ఊహించకుండా ఉండరు, అలా క్లారిటీగా ఉంటుంది. మీరు ముందర పెట్టుకొని కారులో ముందర పెట్టి వెళ్తుంటే అసలు ఆ వ్యూ అనేది చాలా ఉంటుంది. మనకు ఈ కెమెరాలో ఏమంటే ఫ్రంట్ బ్యాక్ వాయిస్ మొత్తం రికార్డింగ్ అనేది ఉంటుంది. మనకు ముందు కార్ ఏమైనా మనకు చెప్పలేం ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు రోడ్లలో యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అది మన తప్ప వాళ్ళ తప్ప అని మన కెమెరాస్ అనేవి కూడా ఉండవు చూపించడానికి. మనకి ఈ కెమెరా వల్ల అదే రికార్డింగ్ అనేది మనకు అవైలబుల్లో ఉంటుంది. మనకు దీంట్లోనే స్మాల్ స్క్రీన్ అనేది కూడా వస్తుంది. ఈ కెమెరా ఉంటుంది కదా, ఇది మనకు ఫ్రంట్ కెమెరా అనేది ఉంటుంది, బ్యాక్ స్మాల్ స్క్రీన్ ఉంటుంది. అది చూసినట్లయితే ఫ్రెండ్స్ ఎలా ఉంటుందంటే చూపిస్తాను. ఇది డాష్ క్యామ్ ఫ్రెండ్స్. ఇది మనకు ఫ్రంట్ మిర్రర్ ఉంటుంది కదా, ఫ్రంట్ టోటల్ గ్లాస్, మన గ్లాస్ పైన అనేది ఈ విధంగా పెట్టాలి. మనం కెమెరా పైన పెట్టి మనకి ఇక్కడ అనేది ఆప్షన్స్ వస్తాయి, ఇక్కడ పిన్స్ కనెక్ట్ చేసేది. అదే విధంగా మనకు మెమరీ కార్డ్ ఇక్కడ స్పేస్ ఉంటుంది, మనకి మెమరీ కార్డ్ పెట్టేది ఫ్రెండ్స్. ఇది మన కెమెరా డౌన్ కావాలంటే డౌన్, అప్ కావాలంటే అప్పుడు మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది వస్తుంది కెమెరాకు, డాష్ క్యామ్కి. అదేవిధంగా మనకు బ్యాక్ కెమెరా అనేది కూడా అవైలబుల్లో ఉంది దీనిలో. చూడండి ఫ్రెండ్స్, మన టోటల్ కేబుల్ సెట్ అనేది దీనిలో ఉంటుంది. టోటల్ ఇది మనకు పవర్ కట్ అవుట్, ఇది మనకు పవర్ అప్ అండ్ డౌన్ అనేది లేకుండా, అట్లాంటివి సమస్యలు ఏం లేకుండా మనకి ఇదే వస్తుంది. ఫ్రెండ్స్, మనకు బ్యాక్ కెమెరా అనేది ఈ విధంగా వస్తుంది. మనకు బ్యాక్ బంపర్ ఉంటుంది కదా, బంపర్కి మనము అడ్జస్ట్ చేయొచ్చు, బంపర్గానే పెట్టచ్చు. లేదంటే మీకు సేఫ్టీగా ఉండాలంటే అలా తీసుకొని వెళ్ళిపోతారు. మనకు సేఫ్టీగా కావాలంటే మీరు బ్యాక్ మిర్రర్ ఉంటుంది, బ్యాక్ మిర్రర్ సైడ్ అయినా పెట్టచ్చు. ఆ విధంగా మనకు చాలా ఫెసిలిటీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది క్లారిటీ అనేది 4K క్లారిటీ ఎట్లా ఉంటుందంటే క్లారిటీ మీరు మొబైల్లో చూస్తుంటారు, ఆ విధంగా సేమ్ టు సేమ్ మొబైల్లో మన వీడియోస్ ఎలా చూస్తాం 4K వీడియోస్, ఎగ్జాక్ట్లీ క్లారిటీ ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్లీ క్లారిటీ. ఇది ఫ్రెండ్స్ మనకు K5 ఇది. ఇప్పుడు మనకు నెక్స్ట్ వీడియో అనేది సింగిల్ కెమెరాస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఒకే వీడియోలో నేను అన్ని కెమెరాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థం కాదు, ఏముంది ఏం లేదు, ఒక్కొక్క కెమెరాలో ఫ్యూచర్స్ ఏంది, ఆ కెమెరా పెట్టుకుంటే మంచిదా, ఈ కెమెరా పెట్టుకుంటే మంచిదా అని. ఇప్పుడు మనకు మిరాయ్ కెమెరా అనేది ఇందులో నార్మల్ మిర్రర్ చూసుకోవచ్చు, మళ్ళీ ప్లస్ స్క్రీన్ కూడా వస్తుంది, అది చూసుకోవచ్చు. డబుల్ కెమెరా, మళ్ళీ V6, G2 Pro, K2, చాలా రకాలుగా ఉన్నాయి మన కెమెరాలు. మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మనం ప్రజెంట్ ఈ వీడియోలో అయితే K5 గురించి తెలుసుకుందాం. K5 అప్డేట్ కెమెరా. K5లో కూడా మనకు 2 మోడల్ ఉన్నాయి, K5 ఉంది, K5B అనేది ఉంది. మీరు నా ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమున్నా కూడా కామెంట్లో కామెంట్ చేయండి. మీకు ఏమున్నా కూడా డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంటుంది, ప్లస్ వాట్సాప్ నెంబర్ ఉంటుంది. మీరు ఎలా కావాలంటే అలా కాంటాక్ట్ కావచ్చు నాకు.
మీకు సర్వీస్ అవైలబుల్లో ఉంది, ఇన్స్టాలేషన్ కూడా అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.